శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి మీ అందరికీ స్వాగతం. గత ఎపిసోడ్లో మనం రెమెడీ రియాక్షన్ గురించి తెలుసుకున్నాం. అంటే మందు వేసుకున్నాక మన శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయో చూశాం కదా. సరే, అది బానే ఉంది. కాని ఆలోచించండి, అసలొక రోగం, ఒక వ్యాధి నిజంగా ఎలా మొదలవుతుంది? దాని పుట్టుక ఎక్కడా? సరే, అయితే ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం రండి. ఈరోజు మనం చర్చించబోయే అంశం వ్యాధి మూలం. ఎందుకంటే చూడండి, ఒక వ్యాధి యొక్క పునాది ఏంటో మనకు సరిగ్గా తెలిస్తేనే దానికి సరైన చికిత్స ఎలా చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, హోమియోపతి ప్రకారం వ్యాధి అంటే ఏదో శరీరంలో ఒకచోట కనిపించే మార్పు కాదు. ఉదాహరణకు, ఒక కణితి అంటే ట్యూమర్ వచ్చిందనుకోండి. ఆ కణితి వ్యాధి కాదు. అది లోపలి ఎప్పుడ్నించో ఉన్న ఒక వ్యాధి యొక్క చివరి ఫలితం మాత్రమే. మరి అసలు వ్యాధి ఎక్కడుంది? అది మన జీవశక్తిలో, అంటే మన వైటల్ ఫోర్స్లో వచ్చిన ఒక డిస్టర్బెన్స్. అంటే అది మొత్తం మనిషిని ప్రభావితం చేస్తోంది, కేవలం ఒక అవయవాన్ని కాదు. ఈ విషయాన్నే మాస్టర్ హానిమన్ గారు ఆఫోరిజం 189లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏ వ్యాధి కూడా యాదృచ్ఛికంగా రాదు, దానికి ఖచ్చితంగా ఒక కారణముంటుంది. అంతేకాదు, అది ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణిస్తుంది. ఈ సూత్రమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి పునాది. సరే, మరి వ్యాధులు మన శరీరంలో ఎలా కనిపిస్తాయి? వాటి స్వభావాన్ని బట్టి వాటిని ఎలా విభజించవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా చూస్తే వ్యాధులు రెండు రకాలు. ఒకటి అక్యూట్, రెండోది క్రానిక్. అక్యూట్ వ్యాధులు ఎలా ఉంటాయంటే చాలా ఫాస్ట్గా ఉన్నట్టుండి మొదలవుతాయి, లక్షణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి, కానీ వచ్చినంత వేగంగానే తగ్గిపోతాయి. కానీ ఈ క్రానిక్ వ్యాధులు అలా కాదు, చాలా నెమ్మదిగా, మనకు అసలు తెలియకుండానే మొదలవుతాయి. సంవత్సరాల తరబడి లోపలినుంచే మన ఆరోగ్యాన్ని కొంచెం కొంచెంగా దెబ్బతీస్తూ ఉంటాయి. ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, అకస్మాత్తుగా భగ్గుమనే హై ఫీవర్, అది ఒక అక్యూట్ వ్యాధి. అదే సంవత్సరాల పాటు పదే పదే వేధించే ఆస్థమాగానే, కీళ్ల నొప్పులుగానే, ఇవన్నీ క్రానిక్ వ్యాధి కిందకొస్తాయి. తేడా అర్థమేంటి కదా? ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విభజన చూద్దాం. అదేంటంటే సహజ వ్యాధులు, కృత్రిమ వ్యాధులు. పేర్లోనే ఉంది కదా. సహజ వ్యాధులు అంటే ఒక వ్యక్తిలో సహజంగా ఉన్న బలహీనత వల్ల వచ్చేవి. మరి కృత్రిమ వ్యాధులు, ఇవి మనం వాడే తప్పుడు మందుల వల్ల, శక్తివంతమైన డ్రగ్స్ ఎక్కువ కాలం వాడటం వల్ల మనమే సృష్టించుకునేవి. సరే, బాగానే ఉంది. కాని ఈ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఈ క్రానిక్ డిసీజెస్ వెనుక అసలు కారణమేంటి? వాటి మూలాలెక్కడ దాగి ఉన్నాయి? ఇక్కడే హోమియోపతిలో చాలా ముఖ్యమైన ఒక లోతైన కాన్సెప్ట్ వస్తుంది. అదే మయాజం సిద్ధాంతం. ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ అసలైన దాగి ఉన్న మూలాలు ఇవే. మాస్టర్ ఈకే గారు ఏం చెప్పారంటే, మన శరీరంలో సైలెంట్గా లోపల పనిచేసే నిజమైన క్రానిక్ డిసీజెస్ కేవలం 3 పునాదుల మీద ఆధారపడి ఉంటాయట. అవేంటంటే సోరా, సైకోసిస్ మరియు సిఫిలిస్. నమ్మలేకపోవచ్చు కానీ హోమియోపతి ప్రకారం ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దీర్ఘకాలిక రోగాలకు ఈ 3 మూల కారణాలు. అవే ఈ 3 దీర్ఘకాలిక మయాజమ్స్. ఒకటి సోరా, దీన్ని ఇచ్ మయాజం అంటే దురద మయాజం అని కూడా అంటారు. రెండోది సైకోసిస్, మూడోది సిఫిలిస్. ఇవి మన శరీరంలో వారసత్వంగా అయినా రావొచ్చు, లేదా మన జీవితకాలంలో మనం సంపాదించుకున్న బలహీనతలుగా కూడా ఉండొచ్చు. ఇక్కడ మనం ఒక చాలా కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మయాజం అనేది ఏదో అక్యూట్ వ్యాధి రాగానే నేరుగా వచ్చేదు. అసలు విషయమేంటంటే, ఒక అక్యూట్ వ్యాధిని సరిగ్గా మూలం నుంచి నయం చేయకుండా కేవలం పైపైన అణిచివేసినప్పుడు, అంటే సప్రెస్ చేసినప్పుడు, అది లోపలికి వెళ్ళి లోతుగా పాతుకుపోయి ఒక మయాజంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ముఖ్యం. ఇది మనకేం చెప్తోందంటే, సోరా మయాజం ఎలా వస్తోంది? గజ్జి, దురదలాంటి చర్మ వ్యాధుల్ని ఆయింట్మెంట్లులాంటివి వాడి అణిచివేస్తే సోరా ఏర్పడుతుంది. అలాగే గణేరియా అనే వ్యాధిని సప్రెస్ చేస్తే సైకోసిస్, సిఫిలిటిక్ అల్సర్ని సప్రెస్ చేస్తే సిఫిలిస్ మయాజం వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మయాజమ్స్ అనేవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అలా తరతరాలుగా కూడా సంక్రమించవచ్చు. సరే, ఇప్పుడు మనం వ్యాధి ప్రయాణించే దిశ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అనారోగ్యం ఒక దారిలో ప్రయాణిస్తే స్వస్థత
అంటే హీలింగ్ దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన సూత్రం. బాగా వినండి. సప్రెషన్ అంటే అణచివేత ఏం చేస్తుందంటే వ్యాధిని బయటినుంచి లోపలికి నెట్టేస్తుంది. అంటే చర్మం లాంటి తక్కువ ప్రాముఖ్యత ఉన్న అవయవాల నుంచి గుండె ఊపిరితిత్తుల్లాంటి చాలా ముఖ్యమైన అవయవాల వైపుకి వ్యాధిని పంపిస్తుంది. కానీ నిజమైన క్యూర్ అంటే సంపూర్ణ నివారణ దీనికి కంప్లీట్ ఆపోజిట్. అది వ్యాధిని లోపలి నుంచి బయటకు, అంటే అది ఏ దారిలో అయితే లోపలికి వచ్చిందో అదే దారిలో వెనక్కి పంపించేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తే మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. అనుకుందాం, ఒక వ్యక్తికి చర్మం మీద దద్దురులొచ్చాయి. అతను ఏం చేశాడు? ఆయింట్మెంట్లు వాడి వాటిని కనిపించకుండా చేశాడు, అంటే అణిచివేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. అదే వ్యక్తికి ఉన్నట్టుండి ఆస్టమా మొదలైంది. ఇక్కడేం జరిగిందంటారు? ఆ వ్యాధి చర్మం నుంచి లోపలికి ఊపిరితిత్తులలోకి ప్రయాణించిందన్నమాట. సరే, ఇప్పుడు అదే వ్యక్తి సరైన హోమియోపతి చికిత్స తీసుకుంటున్నాడు అనుకుందాం. అతని ఆస్తమా మెల్లిమెల్లిగా తగ్గుతూ పాత చర్మవ్యాధి, ఆ దొద్దుర్లు మళ్ళీ కనిపిస్తే అయ్యో మళ్ళీ వచ్చిందేంటి అని భయపడకూడదు. ఎందుకంటే అది ఒక మంచి సంకేతం. దాని అర్థమేంటంటే వ్యాధి లోపల ఉన్న ముఖ్యమైన అవయవమైన ఊపిరితిత్తుల నుంచి బయట ఉన్న చర్మానికి కదులుతోంది. అంటే శరీరం లోపలి నుంచి హీలవుతోంది అని అర్థం. మరి ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ అసలు ట్రీట్మెంట్లో ఎందుకు ఎంత ఇంపార్టెంట్, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చికిత్స అనేది పైకి కనిపించే ఒక కణితి మీదో ఒక పుండు మీదో కాదు, వ్యాధి యొక్క అసలు మూల కారణం మీద, అంటే ఆ మయాజం మీద దృష్టి పెట్టాలి. దాని వెలకు ఉన్న ఆ అంతర్లీన బలహీనతను సరిచేసినప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క ముఖ్యమైన సూత్రమేంటంటే కారణాన్ని తెలుసుకోండి, చికిత్స సరిగ్గా చేయండి. సింపుల్. ఇదే ఈరోజు మనం నేర్చుకున్న దాని సారాంశం. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నాం? వ్యాధి మూలం శరీరంలో కాదని, అది మన వైటల్ ఫోర్స్లో మొదలవుతుందని తెలుసుకున్నాం. అలాగే వ్యాధులను ఎలా వర్గీకరిస్తారో చూసాం. వాటి వెనుకున్న ఆ మయాజమ్స్ అనే లోతైన కారణాల గురించి, ఇంకా వ్యాధి ప్రయాణించే దిశ గురించి కూడా వివరంగా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడొక ప్రశ్నొస్తుంది. మనం తీసుకుంటున్న ట్రీట్మెంట్ వల్ల హీలింగ్ అనేది సరైన దారిలోనే వెళ్తోందని మనం ఎలా నిర్ధారించుకోవాలి? దీనికేమైనా సూత్రాలున్నాయా? ఉన్నాయి. వాటి గురించే మనం తర్వాత ఎపిసోడ్లో హెరింగ్స్ లాస్ ఆఫ్ క్యూర్ అనే అంశంలో వివరంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, వాసుదేవా.